తన వివాహ డాక్యుమెంటరీ విడుదల నటుడు ధనుష్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నటి నయనతార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన లెటర్ ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయన్ ఆ ధనుష్పై చేసిన కామెంట్స్ కోలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. ఆ నయనతార 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2 కవలలు. నయనతార విఘ్నేష్ శివన్ వివాహ వీడియోని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఆ డాక్యుమెంటరీ విడుదల కాలేదు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ని నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. తన జీవితం గురించి నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానం రౌడీ ధాన్ చిత్రంలోని విజువల్స్, పాటలు అలాగే సన్నివేశాలు ఉపయోగించినందుకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అందించడానికి నిరాకరించారని నయనతార ఆరోపించారు. ఇదిలా ఉంటే తాజాగా ధనుష్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఇంటర్వ్యూలో నయన్ గురించి ధనుష్ మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర కొడుతుంది. విజయ్ టీవీలో కాపీ విత్ డిడి అనే షోలో 2013లో ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ అది. ధనుష్ శివకార్తికేయన్ ఎతిర్ నీచల్ చిత్రానికి నయనతార చేసిన కృషిని ప్రశంసించారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ నయనతార సంకోచం లేకుండా పాట చేయడానికి అంగీకరించిందని పేర్కొన్నాడు. ధనుష్ మాట్లాడుతూ సాంగ్ కోసం ఆమె డబ్బు కూడా అడగలేదు, నువ్వు నా స్నేహితుడివి, నేను డబ్బు కూడా తీసుకోను అని చెప్పిందని, అలా ఆ పాటను ఫ్రీగా చేసిందని ధనుష్ తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.